మంజిల్ కట్టాలా, గతంలో ఉన్న షాదీ మంజిల్ డెమాలిష్ చేయాలా, లేదు డెమాలిష్ చేస్తే ఇక్కడున్న చిన్న చిన్న పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి అందరూ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి అది రకరకాల ఆలోచనలు చేసిన తర్వాత ఒక మంచి షాదీ మంజిల్ కట్టాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ రోజు కౌన్సిల్లో అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేట్లు అందరూ కూడా మద్దతు తెలియజేసి ఆ రోజు ఏదైతే తీర్మానం కూడా పెట్టడం జరిగింది. దాదాపు సంవత్సరం రోజులు అవుతా ఉంది. మేము ఏ రోజు కూడా దీన్ని ఎందుకంటే ఒక మంచి పని చేస్తున్నారు కాబట్టి కొద్దిగా లేట్ అయినా కానీ చెప్పి మేము వెయిట్ చేసాం. ఎక్కడా కూడా దీని గురించి కానీ ఎక్కడా కూడా మేము చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తున్నా కూడా దీన్ని రాజకీయం చేయకూడదు అని చెప్పి ఎక్కడా కూడా మేము మాట్లాడిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. కానీ ఈరోజు దీని గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే సంవత్సరం రోజుల క్రితం ఏదైతే ఈ షాదీ మంజిల్ కడతాను ఒక నిర్ణయం తీసుకొని దాదాపు పగలగొట్టి కూడా కొన్ని నెలలు అయిపోతూ ఉంది. ఇదే మంత్రి నారాయణ గారు జనవరిలో ఇక్కడికి వచ్చి ఇక్కడ జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొని ఒక మాట చెప్పాడు. వచ్చే రంజాన్ కల్లా కూడా ఇక్కడ షాదీ మంజిల్ పూర్తి చేసి మీకు బహుమతిగా అందిస్తానని చెప్పాడు మంత్రి నారాయణ గారు. ఇదే దగ్గరకు వచ్చి జన్మభూమి కార్యక్రమంలో చెప్పడం జరిగింది. దాదాపు జన్మభూమి రంజాన్ పండుగ కూడా అయిపోవటం కూడా జరిగింది. కనీసం శంకుస్థాపన కూడా ఈ రోజుకి కూడా ఓపెనింగ్ దేవుడు ఎరుగు కదా, ఒక కనీసం ఇటుకురాయి కూడా ఇక్కడ పేర్చకుండా కనీసం శంకుస్థాపన కూడా నోచుకోలేని పరిస్థితుల్లో 8 నెలల పాటు ఈ షాదీ మంజిల్ శంకుస్థాపన కూడా చేసుకోలేదంటే నిజంగా ఏ పార్టీకి చిత్తశుద్ధి ఉందా అని ఇంతకన్నా కూడా నిరసన లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము అడిగేదల్లా ఒకటే, చాలాసార్లు ఈ మధ్య రంజాన్ పండుగ అప్పుడు కానీ ఇక్కడ అందరూ పెద్దలు ఏడ కనిపించినా కూడా చాలామంది పెద్దలు నన్ను ఆపి అడిగారు, అన్నా ఇంకా ఏంది షాదీ మంజిల్ పనులు అంటే మీరు ఎందుకు మాట్లాడలేదంటే, సరే అది కొద్దిగా మళ్ళీ రకరకాల రాజకీయాలు అని అంటారు ఇవన్నీ అంటారు కాబట్టి కొద్దిగా మేము కూడా వేచి చూస్తున్నాంలే అన్నా కడతారేమో అని గబ్బుకున్నామని మేము అన్నీ కూడా వేచి చూసాం. దాదాపు ఆయన మాట ఇచ్చి ఓపెనింగ్ చేస్తామని 7 నెలలు అయిపోయింది. రంజాన్ పండుగ అయిపోయింది. ఈ రోజుకి కూడా ఒక ఇటుకిరాయి కూడా శంకుస్థాపన కూడా చేసుకోవాలి. ఎప్పుడు అంటే శంకుస్థాపనకే దాదాపు 8 నెలలు 9 నెలలు పడితే వీళ్ళు శంకుస్థాపన చేసేది ఎప్పుడు, కట్టేది ఎప్పుడు? ఇంకా సంవత్సరం పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుందా? వీళ్ళకైనా ఒక క్లారిటీ ఉందా అని అడుగుతా ఉన్నాం. ఏదైతే ఇక్కడున్న పెద్దలందరూ కూడా ఆ రోజు గంజిఖానాలో ఏదైతే మా స్థలం ఉందో కార్పొరేషన్కి సంబంధించి గంజిఖానాకి సంబంధించి మాకు కమ్యూనిటీకి సంబంధించిందో అక్కడ మీరు ఒక చిన్నది కమ్యూనిటీ హాల్ కట్టుకుంటే చిన్న చిన్న పెళ్ళిళ్ళు చేసుకునే దానికి మా అందరికి కూడా ఉపయోగపడుతుందని చెప్తే 2 సంవత్సరాల క్రితం ఎంపీ గారి దగ్గర మొదట విడతగా 25 లక్షలు అంటే సరిపోదంటే 35 లక్షల రూపాయలు ఎంపీ గారి గ్రాంట్లో తీసుకొచ్చి కార్పొరేషన్కి అందిస్తే దాదాపు 6 నెలల పాటు ఒక 100 సార్లు అడిగినా కూడా దాన్ని కాలయాపన చేస్తూ చిట్టగా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మేము షాదీ మంజిల్ కడుతున్నాం కదా ఒక పక్క పెద్దది, ఎందుకు మళ్ళీ ఇది పక్క చిన్నది వేస్ట్ కట్టద్దు దయచేసి అని చెప్పి దాన్ని రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. ఆ నిధులు వెనక్కి కూడా వెళ్ళిపోవడం కూడా జరిగింది. సరే కట్టారా అంటే ఇప్పటికి కూడా షాదీ మంజిల్ కట్టలే. 1.5 సంవత్సరం పాటు కనీసం ఇక్కడ షాదీ మంజిల్ ఎప్పటికి అవుతుందో కూడా వీళ్ళకే క్లారిటీ లేదు. ఎందుకంటే మంత్రి గారు సాక్షాత్తు మంత్రి గారు చెప్పిన మాటే మేము చెప్తున్నాం. మేము చెప్పిన మాట కాదు, మంత్రి నారాయణ గారు ఏదైతే మాట చెప్పారో రంజాన్ పండుగ కల్లా మేము పూర్తి చేస్తానని చెప్పిన మంత్రి నారాయణ గారు ఈ రోజు కూడా ఇటుకరాయి కూడా పెరచలేదు కాబట్టి ఈ రోజు కూడా మేము కూడా మాట్లాడటం కూడా జరుగుతుంది దీని మీద. ఆయన ఇప్పుడు శంకుస్థాపన చేసి ఇంకెప్పుడు అవుతుందో ఇంకా భగవంతుడికి తెలియాల. ఆ పరిస్థితుల్లో ఈరోజు మాటకు వస్తే ఈ మధ్య మైనారిటీలకి మేము ఏదో చేసేసాము ఉద్ధరించామని మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ జిల్లా నాయకులు మొత్తం అందరికీ కూడా ఒక స్పష్టంగా ముస్లిం మైనారిటీ సోదరుల తరపున మేము ఒక మాట అడగదలుచుకున్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అనేక సార్లు కూడా చెప్పాం, వైఎస్ఆర్ మీకు నిజంగా ఒక ఎమ్మెల్యే కూడా లేడు. ఎందుకంటే గత ఎన్నికల్లో మీరు ఒక శాసనసభ్యుడు కూడా అవకాశం ఇవ్వలేదు, పీలేర్లు ఇచ్చాడు, అది కూడా కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని. సరే ఓడిపోయిన తర్వాత 23 శాసనసభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు తీసుకున్న మాట వాస్తవం కాదా? 23 మంది శాసనసభ్యులు మీరు తీసుకున్న తర్వాత దాదాపు దాంట్లో 2 మైనారిటీ శాసనసభ్యులు ఉన్నారు, ఒకరు జలీల్ ఖాన్ ఒకరు చాంద్ బాషా. మీరు మా పార్టీలోంచి తీసుకున్న 5 మంది శాసనసభ్యులకు మీరు మంత్రి పదవులు ఇచ్చారు. దాంట్లో 3 రెడ్డి గారులకు ఇచ్చారు.
మీ నిజంగా మీకు మైనార్టీల మీద ప్రేమ ఉంటే ఒక్కరికైనా కూడా మీరు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని మేము అడుగుతా ఉన్నాం. ఒక్కరికైనా కూడా మీది నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏదైనా ఒక పాలక వర్గం, ఒక మంత్రివర్గం, ముస్లిం మైనార్టీ లేని మంత్రివర్గం ఉంది అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి ఒకే ఒక్క మంత్రివర్గంలోని ఆఖరికి ఆదిత్య యోగినాథ్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ఒక ముస్లిం మైనారిటీకి మంత్రి పదవి ఉంది. ఒక్క మంత్రి కూడా లేదు. దీని మీద మాత్రం కనీసం ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, దీనికి సమాధానం చెప్పండి. ఎందుకు మీరు మంత్రి పదవి ఒకటి కూడా ఇచ్చుకునే దాఖలాలు లేవు? 5 మంది శాసనసభ్యులకి మా పార్టీలోంచి తీసుకొని మీరు మంత్రి పదవులు ఇచ్చారు కదా. 2 మైనారిటీ సోదరులు, 2 మైనారిటీ శాసనసభ్యులు మా పార్టీలోంచి మీకు వెళ్తే ఎందుకు మీరు ఇవ్వలేదు ఒక మంత్రి పదవి కూడా? మళ్ళీ మీరు మాట్లాడతారా మైనారిటీల అభివృద్ధి గురించి? మీరు మాట్లాడతారని అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు కేవలం మోసపూరిత మళ్ళీ మాట్లాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కై ఉందంటారు. ఏం మాట్లాడతారా మీరు? 4 సంవత్సరాల పాటు ఒకే ఇంట్లో కాపురం చేసి 4 సంవత్సరాల పాటు ఇచ్చి పుచ్చుకొని ఆయన ఇక్కడ దొంగ మాటలు మాట్లాడతాడు ఆ ముఖ్యమంత్రి గారు. ఢిల్లీకి వెళ్ళి మోడీ గారితో 32 పళ్ళుతో చిరుమందహాసంతో నవ్వత మోడీ గారిని చేయి కలుపుకొని మాట్లాడిన సంఘటన 4 రోజుల క్రితం మేము చూసాం. ఇంకోటి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే ఒక మెంబర్కి మహారాష్ట్రలో ఒక బీజేపీ మంత్రి భార్యకి నువ్వు మెంబర్ పదవి ఇచ్చి ఏమయ్యా ప్రెస్ వాళ్ళు అడిగితే, సార్ మీరు ఎలా ఇచ్చారు, మీరు బీజేపీతో తెగదెంపులు అంటున్నారు కదా, మోసం అంటున్నారు కదా, మీరు ఏ విధంగా మెంబర్ ఇచ్చారు సార్ బీజేపీ కంటే? నా వ్యక్తిగతం అంట, నాకు వాళ్ళు భజన చేస్తారు, నాకు వాళ్ళు నా గురించి ఎక్కడెక్కడో పొగుడుతుంటారు, ఆమె పెద్ద భక్తురాలు కాబట్టి. ఈ దేశంలో చాలామంది వెంకటేశ్వర స్వామి భక్తురాలు ఉన్నారు. ఈ దేశంలో చాలామంది బీజేపీ కాని వాళ్ళు చాలామంది కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు. వాళ్ళకి అందరికీ వచ్చుగా. మహారాష్ట్రలో ఒక మంత్రి భార్యకి, బీజేపీ మంత్రి భార్యకి ఇచ్చుకుంది. మళ్ళీ నిన్న పోయి మోడీతో 32 పళ్ళు కనిపించే విధంగా నవ్వతా కౌగులించుకొని ఇక్కడికి వచ్చి బీజేపీని తిడుతూ ఆ నెపం తీసుకొచ్చి మా మీద వేస్తావా? సిగ్గుండాలని అడుగుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీని. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.